అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. కుంభమేళలో తొక్కిసలాట జరిగి 50 మందికి గాయాలయ్యాయి. అలాగే 15 నుంచి 17 మంది మృతి చెందారు అని చెప్పి ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు నిజముంది? అండ్ లైవ్ లో కుంభమేళలో ఉన్న హిమాలయ తపస్వి శ్రీ శ్రీ యోగి ప్రభాకర్ యోగిజీ మాతో పాటుగా ఉన్నారు. నమస్కారం బాబాజీ. నమస్తే అమ్మ. ఓం బాబాజీ, శ్రీకశ్యపాత్మజంభానం సహస్రకరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవోపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. బాబాజీ, కుంభమేళ ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా జరిగింది. ఈవెన్ పుణ్యస్నానాలు అన్ని కూడా పూర్తవుతున్న సందర్భంలో ఇప్పుడు అంటే తొక్కిసలాట జరిగింది. ఒక 50 మంది గాయాలయ్యాయి. అలాగే 15 మంది మరణించారు అంటున్నారు. మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి అక్కడే ఉన్నారు కాబట్టి అసలు అక్కడ పరిస్థితి ఏంటి అనేది మీ మాటలో ఒకసారి. జనం అంటే శ్వాస తీసుకోవడానికి వీలు లేనంతగా వచ్చారు అమ్మ. ఉమ్. ఏ, కుంభమేళ అనగానే మరి గతం కంటే కూడా ఎన్నో రెట్లు ఉమ్, భక్తులు రావడం జరిగింది. అవును. మాకు కూడా ఊపిరి అందన్నటువంటి పరిస్థితి వచ్చిందా అనిపించింది ఒక సమయంలో. ఉమ్. రాత్రి 12 ఒంటి గంట సమయంలో ఇది జరిగింది. కానీ అది బయటికి ఎక్కువగా ప్రచారంలోకి రాలేదు. ఉమ్. అయితే అందరం కూడా 1 గంటకి స్నానానికి సంసిద్ధులు అయ్యాం. ఉమ్. అంటే 1 గంటకి మేము అఖాడాల్లోకి చేరిపోతాం. చేరిపోయిన తర్వాత అక్కడి నుంచి పూజా కార్యక్రమాలు ఇవన్నీ అయిన తర్వాత విభూధారణ మిగతా నాగాలందరూ విభూధారణ అవి చేస్తుంటారు. ఉమ్. అక్కడ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో అంటే అఖాడాలు నాలుగేసి కలిపి, అంటే ఉప అఖాడాలు మెయిన్ అఖాడాలు ఉంటే వాటికి అనుసంధానమైనటువంటి అఖాడాల్లో ఉన్నటువంటి నాగా సాధువులు కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ కింద వెళ్తారు. అలా వెళ్ళి మొట్టమొదటి సహి స్నానం ఒక అంటే 6 స్నానాల్లో ఒక స్నానం ఒక అఖాడాకి ఇస్తే ఇంకొకసారి ఇంకొక అఖాడా వస్తుంది. ఈ సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి ఈ షాయి స్నాన్ లేకపోతే అమృత స్నానం అంటారు. ఉమ్. యోగులందరూ నాగాలందరూ కూడా వచ్చి ఒకేసారి స్నానం చేసేటువంటి రోజు మనకి గతంలో పూర్ణిమ స్నానం చేశారు సంక్రాంతికి. తర్వాత మకర సంక్రాంతి 14వ తారీఖు రెండవ స్నానం అయింది. ఉమ్. అలాగే మూడవ స్నానం ఇప్పుడు మేము వచ్చాం కదా, మౌని అమావాస్య. అయితే మౌని అమావాస్యకి చాలా ప్రాచుర్యం ఉన్నది, చాలా గొప్పది. అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు స్నానం చేయాలి అనే ఆతృతతో తపంతో ఇక్కడికి వచ్చారు భక్తులందరూ కూడా. దాదాపు ఒక 200 కిలోమీటర్ల నుంచే ఫిల్టర్ చేయడం మొదలు పెడతారమ్మా ట్రాఫిక్ ని. ఉమ్. అంటే ఇక్కడికి వచ్చే భక్తుల్ని 200 కిలోమీటర్ల దగ్గర వచ్చే కార్లు బస్సులు అన్ని ఆపేస్తారు. అక్కడ కొంతసేపు నిలిపేసిన తర్వాత మిగతా వాళ్ళని 150 దగ్గర పంపిస్తారు. ఒక తర్వాత 150 దగ్గర ఫిల్టర్ చేస్తారు. ఉమ్. ఎవరిని పంపించాలి ఎవరిని పంపించకూడదు. అలాగే 100 దగ్గర, 50 దగ్గర, 25 దగ్గర సిటీలోకి ఎంటర్ అయ్యే వరకు కూడా ఫిల్టర్స్ ఉంటాయి. సిటీలో కూడా ఫిల్టర్స్ ఉంటాయి. ఉహు. అంటే ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో ఈ ప్రయాగరాజ్ కి, అన్ని మార్గాల్ని కూడా 7 లేయర్స్ లో ఫిల్టర్ చేయడం అనేది చేస్తుంటారు. ఉమ్. అంటే కుంభమేళా జరిగేటటువంటి ప్రాంతంలో ప్రయాగరాజులో ఎంత కెపాసిటీ వదలాలో అంత కెపాసిటీ వదులుతారు. అదే. నిజానికైతే రాత్రి ఉన్నటువంటి ఆ జనసందోహాన్ని చూస్తే అసలు బయటికి లోపల మా అఖాడ నుంచి బయటకు వస్తే అసలు మరలా లోపలికి వస్తామా అన్నంతగా ఒత్తిడి ఉన్నది రాత్రి. రద్దీ అనేది ఉందంటారు. ఆ అంటే అంత రద్దీగా ఉండడం చేత అన్ని ఘాట్లు నిండిపోయినాయి. ఉమ్. ఎక్కడ రోడ్లు ఎక్కడ కూడా చిన్నది కూడా ప్రయాగ రాజులో అంటే ఈ సంత్ సిటీలో అలాగే ఘాట్లలో కూడా
మధ్యలో బ్రిడ్జిలు ఉంటాయి. అవును. ఆ తేలి ఆడేటువంటి బ్రిడ్జిల్ని టెంపరీగా కడతారు ఉమ్. నీటిలో. ఉహుం. అవి 1, 2, 3, 4, 5, 6, 7 అని నెంబర్లు ఉంటాయి. 1 to 7. ఓకే. 7 తర్వాత అవుట్స్కట్స్ లో ఒక 4 ఎన్నో ఉంటాయి. ఉమ్. ఇవి 7 బ్రిడ్జిలు ఏం చేస్తుందంటే ఈ యాత్రికుల్ని అవతలకు పంపించి సంగమంలో స్నానం చేయించేటువంటి ఏర్పాటు పెట్టారు, చేస్తారు. ఉమ్. ఒకేసారి దాని మీదకి ఆ లోడు, సన్నగా ఉన్న బ్రిడ్జిల మీదకి లోడు, అట్నుంచి స్నానం చేసి వచ్చేవాళ్ళు ఒకవైపు నుంచి, వెళ్ళే వాళ్ళు ఒకవైపు, 1 వే ట్రాఫిక్ లాగా ఉంటుంది. ఉమ్. ఆ బ్రిడ్జెస్ ని సరిగా అవగాహన చేసుకుని, ఎంత పోలీసు ఉన్నప్పటికీ కూడా క్రౌడ్ అనేది ఎలా ఉంటుందంటే, పెద్ద వరద వస్తే ఏది తట్టుకోలేకపోయి వెళ్ళిపోతాము. అలాగా మనం వెళ్ళాలనుకున్నది ఒక చోటకైతే మనం వెళ్ళిపోయేది ఇంకో చోటకి. క్రౌడ్. అలాగా జనం తోసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. ఆహా. అసలు గ్రూపుల కింద చాలా కంట్రోల్ చేయలేనంత జనం వచ్చారమ్మా. ఉమ్. అందుచేత వీళ్ళు ఇలా తోసుకుని, బ్రిడ్జి సన్నగా ఉంటుంది, ఈ బయట ఉన్న క్రౌడ్ పెద్దది ఉంటుంది. ఉమ్. ఆ- అంత పెద్దది ఒకేసారి సన్నంగా లోపలికి వెళ్ళాలంటే క్రౌడ్ ఎక్కువ తోపులాట అవుతుంది. జరుగుతుంది. ఆ ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఒకేసారి ఆ స్నానాలు చేసేటప్పుడు సై- వీళ్ళందరూ కూడా దిగిపోవడం వల్ల రాత్రి తొక్కిసలాట జరిగిందమ్మా. ఉమ్. చాలా, ఇది జరగకూడనటువంటి సంఘటన. కానీ ఇంత క్రౌడ్, ఏమో 8 నుంచి 10 కోట్ల మంది వచ్చారు అని అంటున్నారు. అవును. ఎంతవరకు అనేది మన కంటితో లెక్క పెట్టలేము. ఎందుకంటే అంచనా. ఆకాశం ఒకటి కనపడుతుంది. కేవలం ఆకాశమే కనపడుతుంది, ఎక్కడున్నాం అనేది కూడా మర్చిపోయేటట్టుగా జనం ఉన్నారు. వా. ఉమ్. ఇప్పుడు ఆకాశం తప్పితే, కింద జనం తప్పితే మరేమీ కనపడడం లేదు. అంత రద్దీ అలాంటి ఉందంట. అనుభూతి నాకు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగింది. విమానంలో అంటే పైన ఆకాశంలో ప్రయాణం చేసినప్పుడు కలిగింది. అలాగే హిమాలయ పర్వతాల్లో పైన ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగింది. ఉమ్. మరి ఇప్పుడు ఈ కుంభమేళాలో అదే అనుభూతి కలిగింది. ఏమిటో అంటే జనమే కనపడుతున్నారు కానీ ఇక చుట్టూ ఏమీ లేదు కదా. అవును. ఎక్కడున్నాం అనేటటువంటి సంగతి కూడా మర్చిపోవాల్సి వచ్చింది. అంత ఉమ్. ఆ రద్దీకి తగ్గట్టుగా ఇది చిన్న యాక్సిడెంట్ అని అనిపిస్తుంది. కాకపోతే ఇలా జరిగి ఉండకూడదు. మీడియా కూడా అడిగింది, ఆ నేషనల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ అలాగే మోడీ ఆధ్వర్యంలో బాగా ఏర్పాట్లు అనేవి చేశారు. అయినప్పటికీ ఏదో ఒక సంఘటన జరుగుతుంటుంది. చిన్న చిన్న పెళ్లిళ్ళు చేస్తేనే మనకి పెద్ద ఏదో ఒకటి ఆటంకం కలుగుతుంటుంది. ఇది అవును. మహాక్రతువు, మహాకుంభమేళ కాస్త జరగడం అనేది తప్పకుండా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి అన్ని అయినా సరే జరగకుండా ఉంటే బాగుండేది. ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని ఆ పరమేశ్వరుడు వాళ్ళకి ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తాడని, అలాగే 13 అఖాడాలు కూడా తర్జన భర్జన పడ్డాం ఇప్పటి వరకు. జస్ట్ ఉమ్. 10 గంటల అంటే 8 గంటల వరకు కూడా నిర్ణయం అది తీసుకోలేకపోయారు. ముందు కొన్ని అఖాడాలు, నిర్వాణ, మహానిర్వాణ అఖాడ, మిగతా అఖాడాలు అన్ని కూడా వారికి సంతాపం తెలియజేస్తూ ఈరోజు మౌని అమావాస్యని వారికి మౌనంగా ఉందాం అనేటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ మౌనం ఆ చనిపోయినటువంటి వారి కుటుంబాలకి, వాళ్ళకి, ఆ చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలకి భగవంతుడు అన్ని విధాలు ఆదుకోవాలని ఈ మౌన అమావాస్యని వారికి డెడికేట్ చేస్తూ, మా వాళ్ళు అంటే ఈ అఖాడాలన్నీ కూడా శై స్నానాన్ని, అమృత స్నానాన్ని ఆపివేయడం జరిగింది, నిలిపివేయడం జరిగింది. అవును. ఇప్పుడు కొత్తగా నియంత్రణ చేయడం, వచ్చినటువంటి భక్తుల్ని ఈ బ్రిడ్జ్ నుంచి వెనక్కుండా అలా
అటువైపు పంపించేస్తున్నారు తిరిగి వెనక్కి. ఉమ్. అంటే రావద్దని చెప్తున్నారు. వెనక్కి తిరిగి ఆ క్రౌడ్ అంతటిని కూడా యువతల నుంచి అవతలకు పంపించేసి అటు నుంచి రోడ్ల నుంచి మళ్ళిస్తున్నారు. ఉమ్. కొత్తగా మళ్ళా డిజైన్ మార్చినట్టున్నారు. అయినా సరే కొంచెం అన్ని దేశాల నుంచి ఇదొక అంటే గతంలో లేనంత క్రౌడ్ ని మరి ప్రచార మాధ్యమాలు ఎక్కువ అవడం వలన ఏమిటో చాలా ఎక్కువ అంటే తట్టుకోలేనంత జనం వస్తున్నారు. ఉమ్. మరి అందరూ కూడా నిర్ణయించుకొని చాలా మంది కూడా నన్ను అడిగారు. నేను ఎక్కువగా నాకు తెలియకుండానే ఇక్కడికి చాలా మంది వచ్చేస్తున్నారు. నేను ఉంటాను కదా అని. దయచేసి నేను ఉంటాను అని అనుకోవడంలో తప్పలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కలుస్తానా లేదా అనేటటువంటిది ముఖ్యంగా నేను చెప్పలేం. కలవలేకపోవచ్చు. ఎందుకంటే నేను చాలా ఆ చాలా బిజీగానే ఉన్నాను. ఇక్కడ నేను రాత్రిపూట కూడా నేను నిద్రపోకుండా నేను ఉపాసన చేస్తున్నాను కాబట్టి నేను ఒక దీక్ష చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అఖాడ పెద్దలందరినీ కూడా కలుస్తున్నాను కాబట్టి నేను కలిసేటువంటి అవకాశం లేదు. సమయం నేను ఉన్నాను సరిపోవట్లేదు. కదా అని ఆ, మా తమ్ముడు ఆహా, నాకు నాకు తోడబుట్టినటువంటి తమ్ముడు వచ్చినా నేను కలవలేకపోయాను. ఉమ్. కాబట్టి దయచేసి బాబాజీ అక్కడ ఉంటారు కదా అని అందరూ ప్లాన్ చేసుకుని వచ్చేస్తున్నారు కార్లు వేసుకుని. అలా దయచేసి రాకండి. వచ్చినా నేను కలిసేటువంటి అవకాశం ఉండదు. నేను ఒక కార్యం కోసమని పెద్దలందరినీ కలుస్తున్నాను. లోక కళ్యాణం కోసం నా పని నిర్దేశించబడింది కాబట్టి నేను అందుకే నా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం లేదు. దయచేసి అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొన్న అందరినీ రమ్మని ఆహ్వానించాను, కానీ ఇంత క్రౌడ్ ని పెరిగిపోతూ ఉన్నది రోజు రోజుకి. ఉమ్. మరి దీన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఆ అంచనా వేయడం అనేటువంటిది గవర్నమెంట్ అంచనా వేసింది 10 కోట్ల మంది వస్తారని, ఉమ్. తగిన ఏర్పాట్లు కూడా చేసింది. అయినప్పటికీ ఎంత ఈ భూమండలం మీద కంట్రోల్ అనేది ఎవరికి వాళ్ళకు ఉండాలి. మనం స్వీయ నియంత్రణలో ఉండాలి. అలాగే ఎంత స్వీయ నియంత్రణలో ఉన్నప్పటికీ కూడా ఆ క్రౌడ్ ని తట్టుకున్నాం. మా వల్లే కాలేదు. నేను ఉమ్. కార్లో ఉంటాను కాబట్టి ఎప్పుడు కార్లో ఉంటాను కాబట్టి మేళాలో నాకు పర్వాలేదు. మిగతా వాళ్ళు ఈ కారే పగిలిపోద్దేమో అనిపించింది అంత. అంటే ఒక వరద వచ్చి కారులో కొట్టుకుపోతుంటే ఎలా ఉంటుందో అలాగ జనం అందులోకి మాకు గౌరవం ఇస్తారు. ఈ ఉమ్. ఆ బాబాజీ అనగానే అక్కడ అందరూ ఏ భక్తుడైనా గౌరవిస్తారు. అంత క్రౌడ్ కూడా ఆగుతుంది. అంతే కదా. అలాంటిది అలాంటిది తట్టుకోలేనటువంటి ప్రెషర్ క్రియేట్ అయింది. మాకు మా వాడ ఎక్స్పర్ట్ డ్రైవర్ కూడా మాకు డ్రైవర్ కాదు, మా శిష్యుడు అనడానికి లేదు. నా చిన్నప్పటి నుంచి కూడా నేను తయారు చేసినటువంటి ఆ తను కాబట్టి తట్టుకుని చక్కగా మొత్తం నిర్వర్తించడం జరిగింది. గతంలో మొత్తం కుంభమేళ మొదలు కాక ముందు నుంచి కూడా నేను అక్కడే ఉన్నాను ఏర్పాట్లలో. ఉమ్. కుంభమేళ అయిన తర్వాత మొట్టమొదటి స్నానం చేసి ఒకసారి తెలుగు రాష్ట్రాలకు వచ్చాను. మరలా వెంటనే బయలుదేరి కుంభమేళాకు వచ్చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అలా జరగడం మంచిది కాదు. అయినప్పటికీ జరుగుతూనే ఉంటాయి. మనం మంచిది అన్నా మంచిది కాదన్నా జరుగుతూనే ఉంటాయి. అందుకు ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండడం మంచిది. నేను చూసావు కదా, మనకి సిటీలో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్లు ఉంటాయి. అవును. ఈ నేను మధ్య. వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్లు తిరుగుతూనే ఉంటాను నేను. మరి యాక్సిడెంట్ అవుతుందని మనం పని మానేయలేం. అవును. అలాగే జాగ్రత్తలు తీసుకుంటాం, అయినప్పటికీ జరిగితే భగవదేశ అనుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా యాత్ర చేయాలనుకుంటే చేయండి. జాగ్రత్తగా ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకొని చేయండి. వసతులు ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ వసతుల్ని ముందుగానే మీరు వెబ్సైట్ లో బుక్ చేసుకోండి. చక్కగా వచ్చి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ వచ్చి
ప్రయాగలో తప్పకుండా స్నానం ఆచరించాలని, అలా జరగాలని, ఎలాంటి ఉమ్, ఇలాంటి సంఘటనలు జరగకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు బాబాజీ. శుభం.